వెల్కమ్ టు బెంగళూరు స్టోరీ. హలో అనుకుని ఏం కొత్త స్టోరీతో వచ్చింది అనుకున్నారా? ఈరోజు మా స్టోరీయేనండి. పెళ్ళైన కొత్తల్లో మా ఆయన అవ్వడానికి తెలుగైనా పుట్టి పెరిగింది నార్త్ అండి. ఆయనేమో నార్త్, నేనేమో సౌత్. ఒకరోజు పొటల్ కర్రీ చేయమంటే నేనేమో పొటాటో అనుకుని పొటాటో కర్రీ చేశానండి. ఆయనేమో పొటాటో కర్రీ చేసావు బాగానే ఉంది, దీంట్లో పొట్టలేది అని అన్నారండి. నేనేమో ఇదే కదా నువ్వు అడిగింది అని అన్నానండి. అయ్యో పొటల్ వేరు పొటాటో వేరు అంటే నేనేం చేశానంటే ఇది చేస్తానండి. పొటాటో ఇంకా పొటల్కి కలిపి సౌత్ నార్త్ కాంబినేషన్లో ఈ కర్రీ పుట్టుకొచ్చిందండి. ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి, అలాగే టమాటో ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఉంచుకోండి. తాలింపు పెట్టి జీలకర్ర వేసి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తూ చేస్తూ కొంచెం బెల్లం వేయండి క్యారమలైజ్ చేయడానికి ఆనియన్స్కి. బెల్లం ఇంకా ఆనియన్స్ కలుపుతూ వేగాలండి. అది బ్రౌన్ అయ్యాక మీరు టమాటో ముక్కలు వేసేయండి. టమాటో ముక్కలు కొంచెం మషి అయిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటో ముక్కలు బాగా ఫ్రై అయిపోయి ముషి అయిపోయిన తర్వాత పొటల్ ఇంకా పొటాటో ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ మూత పెట్టడం మిస్ అయిపోయింది. అది ఫ్రై చేస్తూ 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 ఒకసారి దగ్గరకు అవుతుందండి. దగ్గరకు అయినప్పుడు మళ్ళీ నీళ్ళు వేసుకొని ఫ్రై చేస్తూ 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 ఉండండి. ఇట్లా ఫ్రై చేస్తూ చేస్తూ లాస్ట్కి పొటల్ ఇంకా పొటాటో మగ్గిపోతుంది. అప్పుడు ఇలా నొక్కేసి చూస్తే తెలిసిపోతుంది మీకు అయిపోయిందని. అప్పుడు సెమీ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంచుకొని మీరు మీ చపాతీతో కానీ రైస్తో కానీ తినేస్తే ఆహా ఆ టేస్టే వేరండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే పొట్టలతో ఇంకా వేరే రెసిపీస్ ఉంటే అది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈసారి ట్రై చేస్తాం తప్పకుండా. రెసిపీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. బాయ్.